మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. కార్యాలయానికి వచ్చిన రైతులకు టోకెన్లు ఇవ్వకపోవడంతో కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. 10 రోజులుగా పత్తి కొనుగోలును నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి లోడుతో వచ్చిన వాహనాలన్నింటికీ టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకున్నారు. ఐదు జిన్నింగ్ మిల్లు ఉన్నాయి, కానీ గత 10 రోజుల నుండి కొనుగోలు నిలిపివేయడం జరిగింది. మా రైతులు ఏదో ఆశతోని ఇవాళ బుధవారం నడుస్తాయని 200 వెహికల్లు మొత్తం తొక్కొని వచ్చిండ్లు. కానీ ఇక్కడ సిపిఓ ఏదో చెరుదులు పెట్టి నేను 40 టోకన్లు ఇస్తా అని రైతులను వేధిస్తాడు. రైతులు కొంటే మొత్తం కొనాలి. పత్తి మిల్ల 5 మిల్లు ఉన్నాయి, మిల్లుకు 40 బండ్లన్నా పంపి ఉన్న మొత్తం పత్తిని ఇవాళ ఖాళీ చేయాలని మా రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తానా. ఏ షరతులు లేకుండా బేషరతుగా కొనాలని నేను సిపిఓ గారిని కోరుతున్నా.